కర్మఫలం 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 ఎవరి నోట్లో విన్న కర్మఫలం, ఏ యూట్యూబ్ వీడియోలో చూసినా కర్మఫలం. అసలు కర్మఫలం అంటే ఏంటండి? ఇప్పుడు మనం చేసిన తప్పులకి ఫ్యూచర్లో దేవుడు మనకి శిక్ష వేయడాన్ని కర్మఫలం అంటారు అని అందరూ అంటారు. అయితే ఇప్పుడు మనం చేసిన తప్పులకి కొంతకాలం తర్వాత మనకి శిక్ష వేసే అంత శక్తి దేవుడికి ఉన్నప్పుడు, మనం తప్పు జోలికి వెళ్తున్నప్పుడు ఆ తప్పుల్ని ఆపేంత శక్తి దేవుడికి లేదంటారా? ఆ తప్పు చేయకుండా చూసుకునే అంత శక్తి దేవుడికి లేదంటారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు మీకు కూడా వస్తూ ఉంటాయా? వస్తే కామెంట్ చేయండి. నా డౌట్ కరెక్టా కాదా కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇక రెసిపీ విషయానికి వస్తే టొమాటో బంగాళదుంప కర్రీ అయితే చేశాను. తాలింపులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంప ముక్కలు వేసుకొని కాసేపు మగ్గనిచ్చాను. ఎందుకంటే అన్నీ మొత్తం ఒకేసారి వేసేస్తే బంగాళదుంప ముక్కలు ఉడకవేమో అని చెప్పి ముందు బంగాళదుంపలు వేసి మగ్గనిచ్చాను. కొంచెం అవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసాను. తర్వాత కల్లుప్పు వేసాను. మొత్తం ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాను. తర్వాత వాటర్ పోసి కొంచెం ఉడకనిచ్చాను అనమాట. ముందే కారం వేసిన తర్వాత వాటర్ పోస్తే కొంచెం ముక్కలకి కారం అనేది వదిలిపోతుంది, అంత టేస్ట్ ఉండదు అనమాట. అందుకని నేను ముందే వాటర్ పోసి కర్రీని కొంచెం ఉడకనిచ్చి ఆ తర్వాత కారం వేస్తాను అనమాట. అప్పుడు కూర రుచిగా ఉంటుంది. ఈ కూర మొత్తం ఎగిరిపోయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసాను, ఇంట్లోనే చేసి పెట్టుకున్నదనమాట. ఇంకా కూర మొత్తం చిక్కబడిన తర్వాత దించేసేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.